హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైనా క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను నా ఫస్ట్ ట్యూటోరియల్లో ఫోటోషాప్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చెప్పాను. నెక్స్ట్ ఫోటోషాప్ లో లేయర్స్ అనేవి ఎలా యూజ్ చేయాలని చెప్పాను. లేయర్స్ ఎందుకు యూజ్ అవుతాయి కూడా చెప్పాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫోటోషాప్లో టూల్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ ఏ టూల్ అనేది యూజ్ అవుతుందో మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో వాళ్ళు నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతా. ఫోటోషాప్లో ఆల్రెడీ నేను డాక్యుమెంట్ అనేది ఎలా తీసుకోవాలి, లేయర్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి ఆల్రెడీ నేను నా ఫస్ట్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా నా ఫస్ట్ ట్యూటోరియల్ కానీ మిస్ అయ్యేటుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టూల్స్, ఏ టూల్ ఎలా యూజ్ అవుతుందో నేను డిస్కస్ చేయబోతున్నాను. చూడండి, ఇది టూల్ ప్యానెల్. ఆల్రెడీ నేను నా ఫస్ట్ ట్యూటోరియల్లో చెప్పాను, ఇది టూల్ ప్యానెల్. ఈ టూల్ ప్యానెల్ ఒకవేళ కనిపించకపోయి ఉంటే విండోలో ఉంటుంది మీకు ఆప్షన్. ఓకేనా, ఒకవేళ టూల్లో కనిపించకపోతే విండోలో ఉంటుంది ఆప్షన్. కానీ డాక్యుమెంట్ అనేది ఎలా తీసుకోవాలనేది కూడా నేను చెప్పాను. సో ఇంకా దానికోసం నేను డిస్కస్ చేయను, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతా. టూల్స్లో ఫస్ట్ ఉన్నది ఏంటి అంటే మూవ్ టూల్ అనమాట. ఫస్ట్ది ఉన్నది మూవ్ టూల్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి మనం ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో ఎలా అనేది చూపిస్తాను చూడండి. నేను ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. చూడండి, తీసుకోగానే ఒక న్యూ డాక్యుమెంట్లోకి వచ్చింది. ఇది మన వర్కింగ్ డాక్యుమెంట్లోకి కావాలి అనుకుంటే Ctrl+A సెలెక్ట్, Ctrl+C కాపీ. నెక్స్ట్ అలాగే మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అందులో Ctrl+V పేస్ట్. చూడండి, మనం ఓపెన్ చేయగానే ఆల్రెడీ ఒక డాక్యుమెంట్లోకి వస్తుంది, కొత్త డాక్యుమెంట్లోకి వస్తుంది. దాన్ని మనం Ctrl+A సెలెక్ట్ ఆల్, Ctrl+C కాపీ. నెక్స్ట్ అలాగే ఎక్కడైతే మనకు కావాలో అక్కడ Ctrl+V పేస్ట్. ఓకేనా, డాక్యుమెంట్లోకి వచ్చిన తర్వాత చూడండి, Ctrl+T చేస్తే ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ టూల్ అవుతుందన్నమాట. ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ టూల్ Ctrl+T ఫర్ టైటానిక్. Shift+Alt పట్టుకొని డ్రాగ్ చేస్తే, లెఫ్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేస్తే మీకు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఇమేజ్ అనేది లార్జ్ అవ్వడం కానీ స్మాల్ అవ్వడం కానీ అవుతుందన్నమాట. Shift+Alt పట్టుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేయాలి. ఓకేనా, అయిపోయిన తర్వాత ఎంటర్ కొడితే సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా, మూవ్ టూల్ ఆల్రెడీ వి షార్ట్ కట్. సో నేను వీ చేసి మూవ్ చేస్తున్నాను. ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. దీన్ని డూప్లికేట్ చేయాలనుకుంటే Ctrl+J షార్ట్ కట్, లేదా లేయర్ మీద రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. ఓకేనా, డూప్లికేట్ లేయర్. లేదనుకుంటే ఇంకో పద్ధతి ఏంటి అనుకుంటే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు మూవ్ అవుతుంది. చూడండి, ఆల్ట్ ఎప్పుడైతే పట్టుకుంటామో ఇక్కడ 2 యారోస్ వస్తాయి అనమాట. ఈ 2 యారోస్ని వచ్చినప్పుడు లెఫ్ట్ క్లిక్ చేయాలి, లెఫ్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఏంటంటే డూప్లికేట్ అనేది అవుతుంది. డూప్లికేట్కి 3 పద్ధతులు. ఒకటి Ctrl+J షార్ట్ కట్, ఇంకోటి రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్, ఇంకోటి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మనకి అలాగా డూప్లికేట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది మొత్తం సెలెక్ట్ అవ్వాలనుకుంటే మీరు మూవ్ టూల్లో ఉన్నారు కాబట్టి జస్ట్ అలా లెఫ్ట్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదనుకుంటే చూడండి, లేయర్ 1 కాపీ 3 ఉంది కదా, అది సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఎండింగ్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. ఓకేనా, లేదు నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకటే కావాలి అనుకుంటే చూడండి, లేయర్ 1 క్లిక్ చేయండి, కంట్రోల్ పట్టుకొని లేయర్ 1 కాపీ 3 ఏవైతే పర్టికులర్గా సెలెక్ట్ చేస్తాం అనుకుంటున్నారో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకుంటే స్టార్టింగ్ ఎండింగ్. లేదు పర్టికులర్గా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు లేయర్ 1 కాపీ 3 మీద క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకోవాలి. కంట్రోల్ పట్టుకుంటే ఏ లేయర్ కావాలో అలా క్లిక్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, అవి డ్రాగ్ చేయండి. చూడండి, అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మూవ్ టూల్. మూవ్ టూల్ ఇక్కడ ఉన్నా చూడండి, ఇది ప్రాపర్టీ బార్, మూవ్ టూల్కి సంబంధించిన ప్రాపర్టీ బార్. ఇక్కడ చూడండి, మనం 4 ఇమేజెస్ అనేవి తీసుకున్నాం. చూడండి, ఇందులోని ఆటో సెలెక్ట్ ఉంది. ఆటో సెలెక్ట్ ఏంటంటే మనం ఏ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తామో ఆ ఇమేజ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఆఫ్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ అవ్వట్లే. మనం ఇక్కడ ఆఫ్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ అవ్వట్లేదు. చూడండి, అదే ఆటో సెలెక్ట్ పెట్టుకుంటే చూడండి,
లేయర్స్ కూడా చూడండి, లేయర్స్ మనం దేని మీద క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. దాన్ని మనం మూవ్ కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. అది ఆటో సెలెక్ట్, హైడ్, ఆఫ్, లేయర్. సో ఇందులో చూడండి లేయర్ ఉంది, నెక్స్ట్ అలాగే గ్రూప్ ఉంది. ఈ లేయర్ గ్రూప్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి నాకు 1 2 3 4 కాపీస్ ఉన్నాయి. ఈ 4 కాపీస్ని ఒక గ్రూప్గా చేయాలి. ఓకేనా, ఈ 4 కాపీస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక గ్రూప్గా చేయాలనుకుంటే Ctrl+G. ఓకేనా, Ctrl+G, G ఫర్ గోవా. ఓకేనా, గ్రూప్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని గ్రూప్ చేసుకోవాలంటే కదా, డూప్లికేట్ చేసుకోవాలంటే Ctrl+J. ఓకేనా, ఆ గ్రూప్ని కింద తీసుకోవాలనుకుంటే లేయర్ పనికిరాదు, అక్కడ గ్రూప్లో పెట్టుకోండి ఆప్షన్. ఇక్కడ నాకు 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్స్ని ఒక గ్రూప్ని కిందకి తీసుకురావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి, లేయర్ పనికిరాదు. లేయర్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయిపోద్ది. అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఎంటైర్ గ్రూప్ అవుతుంది అనమాట. చూడండి, అర్థమైందా? ఇది గ్రూప్కి లేయర్కి తేడా అనమాట. గ్రూప్ ఏంటంటే మనం చేసిన ఇమేజ్ మొత్తం ఒక గ్రూప్లో పెట్టుకొని దాన్ని మనం డూప్లికేట్ కావాలంటే డూప్లికేట్, మోడిఫికేషన్ కావాలంటే మోడిఫికేషన్. అంటే ఒక గ్రూప్ వల్ల యూజ్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన పర్టికులర్ వర్క్ ఏదైతే చేసామో దానికి రిలేటెడ్ అంతా ఒక దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, పైదంతా ఒక గ్రూపు, కిందదంతా ఒక గ్రూపు. ఓకేనా, ఇప్పుడు నాకు పైదంతా కూడా చిన్నది అవ్వాలి, అప్పుడు నేను ఈజీగా చేసుకోవచ్చు వర్క్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఈ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా టాప్లో, ఈ 4 ఇమేజెస్ చిన్నవి చేయాలి. అప్పుడు ఒకటి చేసుకునే కన్నా మొత్తం ఇవన్నీ గ్రూప్లో పెట్టేసి ఎట్ ఏ టైం Ctrl+G చేసి చిన్న చేసుకోవడం బెటర్ కదా. ఇది గ్రూప్ వల్ల యూజ్. ఓకేనా, దీన్ని మళ్ళీ డూప్లికేట్ కావాలనుకుంటే Ctrl+J, గ్రూప్ వస్తుంది కదా. దాన్ని పైకి తీసుకురావాలనుకుంటే యారోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు యారో బటన్స్ యూజ్ చేసుకొని మీరు మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న చేయాలనుకుంటే Ctrl+T. చూడండి, ఇక్కడ గ్రూప్లో ఉంది ఆప్షన్, ఇక్కడ గ్రూప్లో ఉంది ఆప్షన్. సో అందుకని నాకు ఈక్వల్గా సెలెక్ట్ అయిపోతుంది. అదే లేయర్లో ఉంటే ఒకటి అవుతుంది అనమాట. కానీ ఈ విధంగా గ్రూప్ అనే ఆప్షన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టూల్కి వచ్చేసరికి మార్కెట్ టూల్ అనమాట. మార్కెట్ టూల్లో మనకి రైట్ క్లిక్ చేస్తే రెక్టాంగులర్ మార్కెట్ టూల్ ఉంది, ఎలిప్టికల్ మార్కెట్ టూల్ ఉంది, సింగిల్ మార్కెట్ టూల్ ఉంది, సింగిల్ కాలమ్ ఉంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి రైట్ క్లిక్ చేస్తే. సో అందులో ఫస్ట్ది ఏంటంటే రెక్టాంగులర్ మార్కెట్ టూల్. ఇంకా వీటితో అవసరం లేదు, వీటిని నేను హైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ది రెక్టాంగులర్ మార్కెట్ టూల్. రెక్టాంగులర్ మార్కెట్ టూల్ని ఏంటంటే ఏదైనా షేప్స్ సెలెక్ట్ చేసుకోవడానికి, షేప్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ, ఓకేనా, ఇట్లా మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మీరు కలర్ ఫిల్ కావాలంటే కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఏది చేసినా సరే క్రియేట్ ఏ న్యూ లేయర్, Alt+Backspace, Ctrl+D. ఓకేనా, ఇప్పుడు దీన్ని చిన్న చేయాలంటే సేమ్ Ctrl+T, ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ టు చిన్న చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఎంటర్. దీన్ని డూప్లికేట్ చేయాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని మూవ్ టూల్ క్లిక్ చేయండి. ఫస్ట్ వి షార్ట్ కట్ ఆల్ట్ పట్టుకొని ట్రై చేయండి. ఆల్ట్ పట్టుకొని ట్రై చేస్తే నీకు డూప్లికేట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ టూల్ ఇక్కడ పైన చూడండి ఫెదర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫెదర్ అనే ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం దీనివల్ల ఫెదర్ 0 ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే షార్ప్నెస్ క్రియేట్ అయింది. అదే ఫెదర్ వాల్యూ మీకు 150 ఇవ్వండి, Ctrl+Shift+N Alt+Backspace. చూడండి, ఇది ఫెదర్ వాల్యూ 150 ఇచ్చినప్పుడు, కానీ ఇది ఫెదర్ వాల్యూ 0 ఇచ్చినప్పుడు చూడండి డిఫరెన్స్. అదే మీకు ఫెదర్ వాల్యూ తగ్గించండి, ఫర్ సపోజ్ ఒక 50 పెట్టుకోండి. Ctrl+Shift+N క్రియేట్ న్యూ లేయర్. చూడండి, ఇది ఫెదర్ వాల్యూ 0, ఇది ఫెదర్ వాల్యూ 50.
అంటే మీకు ఏంటంటే షార్ప్నెస్ క్రియేట్ అవుతుంది ఫెదర్ 0 ఉండేటప్పుడు. అదే ఫెదర్ 50 ఇచ్చినప్పుడు మీకు స్మూత్నెస్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఫెదర్ 50 ఇచ్చినప్పుడు అదే ఫెదర్ వాల్యూ మీకు ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మీకు స్మూత్నెస్ క్రియేట్ అయిపోతుంది. అదే ఫెదర్ వాల్యూ ఎప్పుడైతే 0 ఉంటుందో మీకు షార్ప్నెస్ అనేది వస్తుంది అనమాట ఇమేజ్కి. అది ఫెదర్ వాల్యూ మీకు యూజ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సెలక్షన్ టూల్స్ అనమాట. పైన ప్రాపర్టీ బార్లో సెలక్షన్స్ ఉంటాయి చూడండి. రెక్టాంగులర్ మార్క్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, షార్ట్ కట్ M. పైన చూడండి సెలక్షన్, ఇది నార్మల్ సెలక్షన్. ఫెదర్ వాల్యూ 0 చేసాను. మళ్ళీ చూడండి, ఇది 1 టైమే అవుతుంది సెలక్షన్. ఓకేనా? అదే ఇది నార్మల్ సెలక్షన్. యాడ్ టు సెలక్షన్ చేయండి. యాడ్ టు సెలక్షన్ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన దానికి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తావు అనమాట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నేను రెక్టాంగులర్ స్క్వేర్ అనేది గీసుకున్నాను. దీనికి ఎక్స్ట్రాగా రెక్టాంగులర్ సంథింగ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే నేను యాడ్ చేసుకోవచ్చు. చూడండి, యాడ్ అవుతుందన్నమాట. ఇది ఏమైనా ఇప్పుడు చూడండి ఫిజిక్స్ డయాగ్రామ్స్ కానీ నెక్స్ట్ ఇంకా ఏమైనా డయాగ్రామ్స్కి అట్లా యూజ్ చేయాలనుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు. చూడండి, నేనంతా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఏదైనా ఫిజిక్స్ డయాగ్రామ్స్ అట్లా ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. కానీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. దీనికి కావాలంటే కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ లేయర్ చేసుకున్నాను, కలర్ అనేది ఫిల్ చేయండి. చూడండి, కలర్ ఫిల్ చేసుకున్నాను. అర్థమైందా? నెక్స్ట్ అలా కాకుండా సబ్ట్రాక్ట్. నెక్స్ట్ది ఏంటంటే సబ్ట్రాక్ట్ అనమాట. అంటే సెలెక్షన్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన దాన్ని తీసేయాలి. చూడండి, తీసేస్తున్నాను. ఆల్రెడీ సెలెక్షన్ చేసిన దాన్ని నేను తీస్తున్నాను. దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం అంతనా. వీటికి మళ్ళీ మీరు కలర్ కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా? సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ఏంటంటే 2 జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని తీసుకుని రిమైనింగ్ అంతా తీసేస్తుంది. చూడండి, ఇది ఉంది. ఫర్ సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అది ఉంటుంది, మిగతాదంతా పోతుంది. అది ఇంటర్సెక్ట్. నెక్స్ట్ ఫెదర్. నెక్స్ట్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి స్టైల్లో చూడండి నార్మల్ ఉంది. ఆ నార్మల్లో ఫిక్స్డ్ రేషియో ఉంది, ఫిక్స్డ్ సైజ్ ఉంది. నార్మల్ అనేటప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్ మనం ఎంత కావాలంటే అక్కడ అంతా తీసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ చూడండి ఫిక్స్డ్ సైజ్ ఉంది. ఫిక్స్డ్ సైజ్ అంటే ఒక సైజ్ని ఫిక్స్ చేసేస్తున్నాం. డిఫాల్ట్గా 64 ఉంటుంది. మీకు అవసరం బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, 500 పెట్టాను. ఇక్కడ కూడా 500 పెట్టాను. ఓకేనా? చూడండి, అంటే ఈ సైజ్ అనేది నీకు ఇంక్రీజ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఫిక్స్డ్ ఒక సైజ్ అనేది పెట్టేస్తాం మనం, ఆ సైజులో మనకి క్రియేట్ అవుతుంది. దీనికి కలర్ కావాలంటే కలర్ ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ మీకు హైలైట్ అవుతున్నాయి కదా, అవి పోవాలి అనుకుంటే కంట్రోల్ డి సెలెక్ట్. ఓకేనా? ఇది రొటేట్ చేయాలనుకుంటే కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ టూల్. చూడండి, రొటేట్ చేసుకోవచ్చు. డైమండ్ క్రియేట్ చేసాను. స్మాల్ చేసుకోవాలన్నా లార్జ్ చేసుకోవాలన్నా అది మీ ఇష్టం. డూప్లికేట్ కావాలంటే కంట్రోల్ చే లేదా ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేయండి. నా సజెషన్ ఏంటంటే ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేస్తే మీకు కొంచెం వర్క్ అనేది బాగా వస్తుంది అనమాట. ఈజీగా ఉంటుంది కూడా మీకు. అర్థమైందా? అది మార్కెట్ టూల్. అలాగే మీరు ఎలిప్టికల్ కూడా చేసుకోవచ్చు. Ctrl+Shift+N. ఫెదర్ వాల్యూ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 50 పెట్టుకున్నాను. Ctrl+Shift+N లేయర్.
చూడండి, ఇది ఫెదర్ వాల్యూ 0, ఇది ఫెదర్ వాల్యూ 50. ఓకేనా, అది ఫెదర్. నెక్స్ట్ టూల్కి వచ్చేసరికి లాసర్ టూల్, పాలిగనల్ లాసర్ టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసర్ టూల్. ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ని కట్ చేయడానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు, బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, నేను చెప్తాను, డిలీట్ చేసేస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటున్నా, Ctrl+A, Ctrl+C మన దాంట్లో పేస్ట్ చేసేయండి. ఓకేనా, చూడండి, ఓన్లీ నాకు ఇదే కావాలి, ఓన్లీ హ్యాండ్ ఫోన్ ఇది ఒకటే కావాలనుకునేటప్పుడు మీరు జూమ్ చేసుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, జూమ్ చేసుకోండి. స్పేస్ పట్టుకుంటే మీకు హ్యాండ్ టూల్ వస్తుంది, మీరు మూవ్ చేసుకోవచ్చు కన్వీనియంట్గా. ఓకేనా, లాసర్ టూల్ తీసుకున్నాం. ఫస్ట్ది లాసర్ టూల్. లాసర్ టూల్ ఏంటంటే, సో ఫస్ట్ ఎక్కడైతే క్లిక్ చేస్తామో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దానికి పాత్ చూపించుకుంటూ వెళ్తూ క్లిక్ అనేది వదలకూడదు. స్టార్టింగ్ ఒక క్లిక్ చేస్తాం, ఆ క్లిక్ అనేది వదలకూడదు. క్లిక్ వదిలితే మిస్ మ్యాచ్ అయిపోతుంది. Ctrl+D సెలెక్ట్, మళ్ళీ క్లిక్ చేసాము, క్లిక్ని అయితే వదలకూడదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఆ పాత్ను అలా డ్రా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఆ పాత్ను అలా డ్రా చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే ఎండింగ్ వస్తుందో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కలుస్తుందో అప్పుడు వదిలేసండి, సెలెక్ట్ అవుతుంది. దీన్ని Ctrl+C చేయండి, Ctrl+C, Ctrl+Shift+N న్యూ లేయర్, Ctrl+V పేస్ట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేయండి. చూడండి, అది లాసర్ టూల్. నెక్స్ట్ పాలిగనల్ లాసర్ టూల్. పాలిగనల్ లాసర్ టూల్ ఏంటంటే ఓన్లీ స్ట్రైట్ ఆబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. కర్వ్స్కి వాటికి పనిచేయదు ఇది. ఏదైనా హిల్స్కి, ఓకేనా, ఇలాగ ఏదైనా సంథింగ్ స్ట్రైట్ లైన్స్ ఏవైతే ఉంటాయో క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. లైక్ స్క్వేర్ బాక్సెస్, రెక్టాంగులర్స్, అట్లా ఏమైనా ఉండేటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. కర్వ్స్ అయితే పనిచేయదు ఇందులోని, కర్వ్స్ పనిచేయడు, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఇవి. ఓకేనా, కర్వ్నెస్ అనేది క్రియేట్ అవ్వదు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ ఏంటంటే, మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ వల్ల యూజ్ ఏంటి అంటే, చూడండి, ఇది కూడా సేమ్ ఆబ్జెక్ట్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే లాసర్ టూల్ వల్ల ఏంటంటే స్టార్టింగ్ క్లిక్ చేసి ఎండింగ్ వచ్చినంత వరకు క్లిక్ చేసి అవుతున్నాం. కానీ మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ ఏంటంటే స్టార్టింగ్ క్లిక్ చేసి జస్ట్ దాన్ని క్లిక్ చేసి వదిలేసి దానికి పాత్ చూపించుకుంటూ వెళ్తే సరిపోతుంది. జస్ట్ ఓన్లీ ఆ పాత్ను మాత్రమే చూపిస్తాను, క్లిక్ని వదిలేసాను. చూడండి, ఇక్కడ మనకి షేప్ మారిపోతుంది. జస్ట్ నేను ఆ పాత్ర మాత్రమే చూపిస్తూ వెళ్తున్నా. క్లిక్ని ఇందాకలే వదిలేసాను, ఎందుకంటే ఈ టూల్కి అంత క్లిక్ అవసరం లేదు. మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ వల్ల యూజ్ ఏంటి అంటే క్లిక్ అనేది స్టార్టింగ్ క్లిక్ చేసి మళ్ళీ ఎండింగ్ వచ్చినంత వరకు క్లిక్ని పట్టుకునే అవసరం లేదు. చూడండి, ఎండింగ్ వస్తాను. చూడండి, ఎండింగ్ వచ్చినప్పుడు మీకు ఎండింగ్కి ఎలా తెలుస్తుంది అంటే 2 పాయింట్స్ మీట్ అయినప్పుడు చూడండి ఇక్కడ 0 వస్తుంది. చూడండి, 2 పాయింట్స్ ఎప్పుడైతే మీట్ అవుతాయో 0 అనేది వస్తుంది అనమాట. అప్పుడు మీకు కరెక్ట్గా 2 పాయింట్స్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మ్యాచ్ అయినట్టు. సో క్లిక్ చేయండి, అప్పుడు సెలెక్ట్ అయింది. Ctrl+C, Ctrl+Shift+N, Ctrl+V పేస్ట్. చూడండి, ఇది లాసర్ టూల్, ఇది మ్యాగ్నెటిక్ లాసర్ టూల్, ఇది లాసర్ టూల్. మనం తీసుకున్న దాంట్లో ఫస్ట్ టూల్ ఇది, ఇది మ్యాగ్నెటిక్ లాసర్ టూల్. కానీ ప్రొఫెషనల్గా మీరు కటింగ్ అనేది చేయాలి అనుకుంటే ఈ టూల్స్ పనికిరావు. ప్రొఫెషనల్గా కటింగ్, ఒక ఇమేజ్ని కటింగ్ చేయాలనుకునేటప్పుడు ఈ టూల్స్ అనేవి పనికిరావు. కానీ ఫ్యూచర్లో దేనికొక దానికి యూజ్ అవుతుంది టూల్ అయితే. జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది ఫ్రెండ్స్ లాసర్ టూల్, పాలిగనల్ లాసర్ టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసర్ టూల్. నెక్స్ట్కి వచ్చేసరికి చూడండి క్విక్ సెలెక్షన్ టూల్స్. క్విక్ సెలెక్షన్ టూల్ ఉంది, నెక్స్ట్ అలాగే మ్యాజిక్ బ్యాండ్ టూల్ ఉంది. షార్ట్కట్ W అండ్ Shift+W. క్విక్ సెలెక్షన్ టూల్ ఏంటంటే వెంటనే త్వరగా సెలెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ చూడండి, నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను.
ఇందులో జూమ్ చేసుకోండి. ఫస్ట్ పర్టికులర్ ఒక ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు చూడండి, క్విక్ సెలెక్షన్ చేయండి. ఒక ఆబ్జెక్ట్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. చూడండి, దీన్ని Ctrl+C, Ctrl+Shift+N, Ctrl+V. చూడండి, క్విక్ సెలెక్షన్ టూల్ వల్ల ఇప్పుడు ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఇది అన్ని విధాలుగా పనిచేయదు. ఇది అన్ని విధాలుగా పనిచేయదు. కొన్ని వాటికైతే పర్లేదు, కానీ అన్నిట్లుగా ప్రొఫెషనల్గా అయితే వర్కౌట్ అవ్వదు అనమాట. ఓకేనా? చూడండి, నాకు ఇక్కడ చూడండి, ఇది మైనస్ చేయాలి. మైనస్ చేయాలనుకుంటే చెప్పి చూడండి, ఇక్కడ ప్రాపర్టీ బార్లో చూడండి, తగ్గించుకోండి. మైనస్ బాగా తగ్గిపోతుంది అన్నప్పుడు బ్రష్ సైజ్ తగ్గించుకోవాలనుకునేటప్పుడు ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. చూడండి, బాగానే ఉందనుకునేటప్పుడు Ctrl+C, Ctrl+Shift+N, Ctrl+V. మీకు ప్రొఫెషనల్గా అయితే ఈ టూల్స్ అనేవి పనిచేయవు, కానీ మీరు కొన్ని వాటికైతే ఓకే వర్కౌట్ అవుతుంది, కొన్నిటికి ప్రొఫెషనల్గా అనుకునేటప్పుడు అవ్వదు అనమాట. చూడప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకుంటాము. ఇక్కడ మార్చుకోండి, ఆప్షన్ ప్లస్ మైనస్ అది మీరు చూసుకోవాలి యూసేజ్ బట్టి. సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేయండి. చూడండి, హిల్ నాకు బాగానే సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా? హిల్ నాకు బాగానే సెలెక్ట్ అయిపోయింది. Ctrl+C చేసుకున్నాను, Ctrl+Shift+N, Ctrl+V పేస్ట్. చూడండి, ఇది క్విక్ సెలెక్షన్ టూల్ అనమాట. నెక్స్ట్ మ్యాజిక్ వ్యాండ్ టూల్. మ్యాజిక్ వ్యాండ్ టూల్ ఏంటి అంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ స్పేస్లో మనం కలర్ అనేది చేంజ్ చేయాలనుకునేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. కలర్ కానీ డార్క్నెస్ పెంచాలనుకున్నా, తగ్గించుకోవాలనుకున్నా, ఓకేనా, అప్పుడు మనకి ఏంటంటే ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎలా చెప్తాను చూడండి, అది కూడా ఎక్కడంటే ఓన్లీ ప్లెయిన్ కలర్స్లో మాత్రమే. చూడండి, ఇప్పుడు సపోజ్ సేమ్ కలర్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ మాత్రం యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అంతా ఒకేలాగా ఉంది. సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, పర్టికులర్ ఏరియాలో సేమ్ ఎక్కడైతే ఆ కలర్ ఉందో అదంతా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, అలా మనం చేంజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది మ్యాజిక్ వ్యాండ్ టూల్. ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి మ్యాజిక్ వ్యాండ్ టూల్, నెక్స్ట్ క్విక్ సెలెక్షన్ టూల్, నెక్స్ట్ లేసర్ టూల్, నెక్స్ట్ అలాగే పాలిగానల్ లేసర్ టూల్, మ్యాగ్నెటిక్ లేసర్ టూల్, నెక్స్ట్ ఎలిప్టికల్ టూల్స్, అందులో మార్కెట్ టూల్ ఉంది, నెక్స్ట్ అలాగే రెక్టాంగులర్ టూల్ ఉంది, నెక్స్ట్ అలాగే మూవ్ టూల్. సో టోటల్గా ఏంటంటే ఈరోజు 4 టాపిక్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఈ 4 టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై అనేది కంపల్సరీగా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.